అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి యాంకర్ శ్యామల వైసీపీ కార్యకర్త నాయకురాలు. మరి శ్యామల గారు ఆ తల్లిదండ్రుల మొహం సంగతి తర్వాత కానీ నీ మొహం ఏమిటి? మూతి బాగా ముందుకు వచ్చేసింది, బుగ్గలు లోపలికి వెళ్ళిపోయాయి. మరి ఏం చేస్తున్నావు? ఏమిటి? అస్సలే ముదనష్టపు దిక్కుమాలిన పంతులమ్మ లాంటి దానివి నువ్వు. ఏమైనా చేయగలవు, చేస్తావు, అది డబ్బులు ఇస్తే. అంతేగాని పనికిమాలిన దానివి ఇటువంటి పనికిమాలిన మాటలు మాట్లాడుకుంటూ ప్రెస్ మీట్లలో కనపడుతుంటావు. సరే, మరి ముందు నీ బెట్టింగ్ యాప్ల వల్ల చాలామంది కూడా చనిపోయారు కదా, వాళ్లకు ఏం పరిహారం ఇచ్చావో, ఎంత పరిహారం ఇచ్చావో చెప్పు రాష్ట్ర ప్రజలకు. తరువాత వాళ్ళ గురించి మాట్లాడుకుందో కానీ ఊరక ఇటువంటి పనికి మాలిన ప్రెస్ మీట్లు చెప్పుకుంటూ ఉండటం తప్ప దేనికి పనికి వచ్చేదాన్ని మాత్రం కాదు. మరి అదేవిధంగా మరి మీ వైసీపీ పాలనలో ఈ 5 సంవత్సరాలు కూడా చాలామంది కూడా చనిపోయారు. వాటి గురించి ఒకసారి చెప్పగలవా? మరి మీ జగన్మోహన్ రెడ్డి వల్ల డాక్టర్ సుధాకర్ చనిపోయారు, అప్పుడు ఎక్కడున్నావు? ఎవరు సంఖ నాకుతున్నావు? మళ్ళీ దళిత డాక్టర్ సుధాకర్ గారు చనిపోయారు, వాళ్లకు ఏం సమాధానం చెప్పావు? ఎక్కడున్నావు? ఎవరు సంఖ నాకుతున్నావు? మరి దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యంను ఎమ్మెల్సీ అనంతబాబును చంపేసి డోర్ డెలివరీ చేశారు, అప్పుడు ఎక్కడున్నావు? ఎవరు సంఖ నాకుతున్నావు? మరి 12 ఏళ్ల బాలికను మీ వైసీపీ నేతలు పెట్రోల్ పోసి సహజీవ దహనం చేశారు, అప్పుడు ఎక్కడున్నావు? ఎవరు సంఖ నాకుతున్నావు? మళ్ళీ నెల్లూరు మైనర్ బాలికను రేప్ చేసి చంపేస్తే ఎక్కడ ఉన్నావు? ఎవరి సంఖ నాకుతున్నావు? ఒక్కసారి చెప్పగలవు రాష్ట్ర ప్రజలకు? ఎంగిలి చిల్లర, ముష్టి చిల్లర, ఒక పేటీఎం కోసం ఊరక పనికిమాలిన మాటలు మాట్లాడుకుంటూ, ఒక చిల్లర కాసుల కోసం, కులగజ్జి కోసం ఇటువంటి పనికిమాలిన మాటలు మాట్లాడుకుంటూ ప్రజల కోసం మాట్లాడుతుంటావు. వాళ్ళు ఎటువంటి ముష్టి కూడా వెయ్యరు. ఇటువంటి ముష్టి మాటలు మాట్లాడుకుంటూ ఒక ముష్టిదాని అయిపోయావు. రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని సహకరించరు కదా. మీ వైసీపీ పాలనలో ఎంతోమంది చనిపోయారు, ఎంతోమంది చంపేశారు మీరు. అప్పుడు ఏం చేస్తున్నావో ఎవరికి తెలియని పరిస్థితి. ఒక్కసారి తెలుసుకో. ఇటువంటి ప్రెస్ మీట్ల వల్ల మీకు ఉపయోగం అంటూ ఏముండదు. మరి ఆ బెట్టింగ్ యాప్ల వల్ల ఎంతమంది చనిపోయారో, వాళ్ళకి ఎంత పరిహారం ఇచ్చావో ఒక్కసారి రాష్ట్ర ప్రజలకు వివరంగా చెప్పి వాళ్ళకు సారీ చెప్పగలవా? ఊరక పనికిమాలిన మాటలు మాట్లాడుకుంటూ ఈ కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉంటే రాష్ట్ర ప్రజలు ఒప్పుకోరమ్మ తల్లి. ఒక్కసారి తెలుసుకో నీ గురించి నువ్వు అని తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలకి, శ్రేయభిలాషి ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.